పేరేంట్రా? నా పేరు వంశీ. వంశీ. ఉమ్. వంశీ గేమ్స్ ఏమేమి గేమ్స్ వచ్చు వంశీకి? నాకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, అవుట్ ఇచ్ అవుట్, ఐస్ అండ్ వాటర్. ఐస్ అండ్ వాటర్ అంటే ఏంటి గేమ్? అంటే ఇప్పుడు 4-5 మంది ఉంటారు. వాళ్ళు పంట చెక్కలు వేస్తారు. తర్వాత ఎవరు చివరి ఎత్తో వాళ్ళు చివరి పెడతారు. తర్వాత ఉరుకుస్తారు. వాళ్ళని 3 సార్లు అది పట్టుకున్నారు అనుకో వాళ్ళు చివరి పెడతారు. ఓకే, గేమ్స్ వచ్చు. స్కూల్కి వెళ్తావా? వెళ్తా. ఏం చదువుతున్నావు? 4th ఓకే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. అవును, పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు? నేనా సోల్జర్. సోల్జర్ అవుదాం అనుకుంటున్నావు. ఓకే, నీ ఫేవరెట్ టీచర్ చెప్పు. నా ఫేవరెట్ టీచర్ ఈజ్ సుధా. సుధా మేడమా? ఏ సబ్జెక్ట్ చెప్తారు? 4 సబ్జెక్ట్స్. ఇది మేడం నేను కొట్టరా? అంతగానే ఎక్కువ కొట్టరు నన్ను. అందుకోసం ఫేవరెట్ టీచరా? బాగా నీకు ఇరిటేషన్ టీచర్ ఎవరు? అంటే ఈ టీచర్ వస్తుందంటే అబ్బా, ఈ టీచర్ వస్తున్నారంటే అబ్బా వస్తున్నాడు రా బాబు చంపేస్తాడు. నాకు అట్లా ఉండదు అంకుల్. నాకు ఏ టీచర్ వచ్చినా పర్వాలేదు. ఓకే, సాటిస్ఫై. అమ్మ వీళ్ళు వస్తున్నారు రా బోర్ కొట్టేస్తుంది అట్లా ఏమైనా ఉంటుందా? నో అంకుల్. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు. పేర్లు చెప్పు. దేవ్, మందీప్, వేదిక్. నువ్వు క్లాస్ రూమ్ అంతా కాదు, ఒక 2 పేర్లు చెప్పు బెస్ట్ ఫ్రెండ్స్. మందీప్, దేవ్. ఇద్దరా? ఇక్కడ ఉన్నారా నువ్వు చెప్పిన ఇద్దరు పేర్లు ఎవరన్నా? ఉన్నారు. ఎవరు? మందీప్, వేదిక్, దేవ్. అంటే ఇక్కడేనా స్కూల్లో కూడా? నీకు అంతా ఓవరాల్ కలిపి ఇక్కడే. మళ్ళీ స్కూల్లో మళ్ళీ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వేరేనా? స్కూల్లో వేరే బెస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ వేరే బెస్ట్ ఫ్రెండ్స్. ఏడెందుకని వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి క్రికెట్ ఆడుతున్నారనా? అంటే మేము కలిసి క్రికెట్ ఆడతాం కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్. అక్కడ కలిసి చదువుకుంటా కాబట్టి అక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ అందుకోసం. ఓకే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ ఈస్ వెజ్. వెజ్ ఏంటి? వెజ్లో అంటే పొటాటో. తెలుగులో చెప్పు. అదే పొట్లకాయ కూర, ఇంకా గుత్తొంకాయ, ఇంకా సొరకాయ, ఇంకా దోసకాయ. ఓకే, ఈ 4 కూరలు బాగా ఇష్టం. చికెన్ మటన్ ఇష్టం ఉండదు అసలు? తినవా? తింటా. చికెన్ తింటా, మటన్ తింటా, ఫిష్ తింటా, గుడ్డు. నీకు కూరగాయలు ఇష్టమా చికెన్ మటన్ ఇష్టమా బాగా? ఫస్ట్ ఇష్టం ఏది? ఫస్ట్ అయితే వెజ్. వెజేనా? ఓకే, ఇంకా ఏంటి సంగతులు? ఇంకా నాతో ఇంకేం చెప్పదలుచుకున్నావు? మీరు ఎక్కడ ఉంటారు అంకుల్? నీ పేరు చెప్పు. మణిదీప్. ఎక్కడ ఏం చదువుతున్నావు? 6th క్లాస్. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. చేతులు కట్టుకోక వదిలే టీచర్ దగ్గర, మీ క్లాస్ రూమ్ టీచర్ లాగా నోట్స్ ఏదో చెక్ చేస్తున్నారు. ఓకే, మణిదీప్కి ఏం గేమ్స్ వచ్చు? క్రికెట్ వచ్చు, కబడ్డీ వచ్చు, ఖోఖో వచ్చు. అంటే ప్లేయర్వా లేకపోతే ప్రవేశం ఉందా వీటి? ప్లేయర్వి. పెద్ద ప్లేయర్వా మామూలు సాధారణ ప్లేయర్? సాధారణ ప్లేయరే. నువ్వు తెలియగలడే, జాగ్రత్తగా చెప్తున్నా. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు. నా బెస్ట్ ఫ్రెండ్స్ వంశీ, దేవ్, వేదిక్. అంటే వాడు చెప్పింది కాబట్టి నువ్వు కూడా అదే చెప్తున్నా? మేము నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడన్నా సినిమాల షికార్లకు వెళ్తారా? అంటే మేము సైకిల్ వేసుకొని తిరుగుతాం. ఈ బజార్లో ఉన్నారు కాబట్టి కలిసి తిరుగుతున్నారా? సైకిల్ వేసుకుని ఏ ప్రాంతాలు తిరుగుతారు మీ బ్యాచ్ అంతా? అంటే మేము అటు మర్రి చెట్టు ఉంది కదా, అక్కడ తొక్కుంటాం అనమాట. అటైతే ట్రాఫిక్ ఉండదు కదా. ఓకే, బాగా లాంగ్ లెంత్ ఎంత దూరం పోయి వచ్చారు సైక్లింగ్లో మీరు? టేకులపల్లి పోయి వచ్చారు సార్, చాలా దూరం లాంగ్ పోయి వచ్చేసారు. మీది మంచి గ్యాంగా తోటి గ్యాంగా? మంచి గ్యాంగేనా? గొడవలు ఎవరితో పెట్టుకోరా? గొడవలు. ఓకే, నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మా ఫేవరెట్ సార్ మోహన్ సార్. ఏ సబ్జెక్ట్ చెప్తారు? బయాలజీ చెప్తారు. ఎందుకని నీకు మోహన్ సార్ అంటే అంత ఇంట్రెస్ట్? సబ్జెక్టా లేకపోతే మంచిగా ఉంటాడా అసలు? ఎందుకని? సబ్జెక్ట్ నేను అర్థమయ్యేలా చెప్తారా? అర్థమయ్యేలా చెప్తారు. ఇరిటేషన్ కలిగే టీచర్, ఈ టీచర్ వస్తుంటే సార్ కానీ టీచర్ అబ్బా ఎందుకు వస్తున్నారా బాబు ఈ క్లాస్ అట్లా ఇరిటేషన్ అయ్యే టీచర్స్ ఉన్నారు ఎవరైనా? ఉన్నారు. ఎవరు? ఫిజిక్స్ బోర్ కొట్టిస్తారా కొడతారా? అంటే బోర్ కొట్టిస్తారు. అంటే చెప్పిన టాపిక్ మళ్ళీ చెప్తూ ఉంటారు. బోర్ అనిపిస్తుంది. 5-10 టైమ్స్ అట్లానే చెప్తూ ఉంటారు. ఓకే, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అట్లా బోరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారా? వీడు వస్తున్నాడు రా బాబు, వీడు వచ్చిండంటే తలకాయ నొప్పిరా అట్లా అనిపించే ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరన్నా? ఏంది వాడేంది బాగా సొల్లు కొడుతుంటాడా? ఏం చెప్తుంటాడు వాడు? అంటే వస్తే ఇంకా వాడితోనే ఆడుకోవాలి. ఇంకా వాడు వీలైతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, ఇంకా రాడు. వాడు వచ్చినప్పుడు వాడితో ఆడుకోవాలి, వాడికి బోర్ కొడితే వాడు వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. అందుకోసం వాడంటే ఓకే. చూసావా మీ ఫ్రెండ్స్ నీ మీద ఏం అభిప్రాయం ఉందో? నీ ఆనందమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పేది వాళ్ళు ఇదన్నీ కూడా నువ్వు రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా? నువ్వు ఒకటే రావటం, నువ్వు ఇష్టం చేసి ఆడుకోవటం
నీకు బోర్ కొట్టినప్పుడు వెళ్ళిపోవడం అంటే వాడికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా కదా, అర్థమైందా? వాడిని డైరెక్ట్గానే లైవ్లో చెప్పేశాడు. ఓకే, సినిమాలు చూస్తారా? నేను మర్చిపోయాను. సినిమా ఎవరు? చూస్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఏం సినిమా చూసి అల్లు అర్జున్ది? అల్లు అర్జున్ ఆర్యన్ 1, ఆర్యన్ 2, పుష్ప. ఏంది, డ్యాన్సులు నచ్చినాయా ఫైట్లు నచ్చినాయా? ఫైట్లు డ్యాన్సులు రెండు నచ్చినాయి. పుష్ప 2 ఎప్పుడు రిలీజ్? పుష్ప 2 పేపర్లు మర్చిపోయావా? పుష్ప 1 చూసావా? చూసా. ఓకే, ఇంకా హీరోయిన్? హీరోయిన్ రష్మిక. అంటే హీరోయిన్ పెద్ద పట్టించుకో. ఎవరు పట్టించుకో. ఓకే, ఇంకా ఏంటి నీ ఫుడ్ ఏమి ఇష్టం? చికెనా మటనా లేకపోతే కర్రీ కూరగాయల? చికెన్ మటన్. చికెన్ అయితే ఎన్ని ముక్కలు తినలేస్తా, ఎన్ని పీసులు? 20. ఒకసారా 2-3 సార్లు కలిపాను చెప్పేది? ఒకసారి అన్ని తినలేస్తా? అబద్ధాలు చెప్తున్నా కదా. 20 పీస్ అంటే సుమారుగా 1/2 కేజీ 1/2 కేజీ ఉంటుంది. తింటాను బాగా నాకా బొక్కలు లేకపోతే తింటా. బోన్లెస్ చికెన్. బోన్లెస్. ఓకే, నా మటన్ ఇంకా 5 పీసెస్ సరిపోతాయా? మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా? ఎక్కువ చికెనే ఇష్టం. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంటే దేనికి ప్రిపేర్ చేస్తా? అంటే మండి. అంటే మండి మీన్స్ అంటే మనకి బిర్యానీ టేస్ట్లోనే ఉంటుంది అది. అంటే దాంట్లో ఫిష్, మటన్ అవన్నీ కలుపుతారు అన్నమాట. ఓకే, కాంబో. ఓకే, ఎక్కడైనా టూర్స్ వెళ్తున్నావా ఎప్పుడైనా? టూర్సా? అంటే అప్పుడప్పుడు వెళ్తా. గుళ్ళకే. అంటే గుడి ఫేవరెట్ గాడు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. ఏంటి దేవుడు నీకు బాగా కలిసి బ్లెస్సింగ్స్ ఇచ్చాడా? బాగా సాటిస్ఫైడా? ఓకే, ఛాన్స్ దొరికితే చూసి వస్తుంటావా ఎప్పుడైనా గుళ్ళకి? ఖాళీ ఉన్నప్పుడు పోయి వస్తా. అంటే ఆంజనేయ స్వామి బర్త్డే అప్పుడు నేను గుడికి వెళ్తా. అది. ఓకే, నీ బర్త్డే రోజు మరి? నా బర్త్డే రేపే. నా బర్త్డే మార్నింగే. నా బర్త్డే ఇవాళ నీ బర్త్డే అయితే రేపు ఆయన బర్త్డేనా? అందుకోసం ఆంజనేయ స్వామి భక్తురాను. అంటే ఇంకా బలం అదంతా బాగుంటుంది. ఆయన ఎనర్జీస్ అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. ఆంజనేయ స్వామి మరి పెళ్లి చేసుకోలే, నువ్వు పెళ్లి చేసుకుంటావా? అంటే ఆయన అబ్బాయి కదా, బ్రహ్మచారి. ఓకే, ఇంకేమైనా చెప్తాను అతను? అంతే. నీ పేరు చెప్పు బాస్. వేదిక్ రెడ్డి. వేదిక్ రెడ్డి. ఏం చదువుతున్నాడు వేదిక్ రెడ్డి? 5th క్లాస్. 5th క్లాస్. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం. మీడియం. ఓకే, ఓకే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. ఓకే, పెద్ద అయితే ఏమవుతావు? సోల్జర్ అవుదాం అనుకుంటున్నా. ఓకే, డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్, లాయర్, చార్టెడ్ అకౌంట్ ఏం లేవా? ఎందుకు అట్లా అనిపించింది? సోల్జరే కావాలని ఎందుకు అనిపించింది నీకు? నాకు ఆర్మీ అంటే ఇష్టం. సినిమాలు బాగా చూస్తావా? అందుకోసం సోల్జర్ అవుదాం అనుకుంటున్నావా? మమ్మీ డాడీ చెప్పావా మరి నేను సోల్జర్ అవుతానని? వాళ్ళు ఏమన్నారు? ఓకే అన్నారా? ఓకే, నీ స్కూల్కి వెళ్తావు కదా, నీ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పు. 1-2 పేర్లు. నువ్వు క్లాస్ అంతా చెప్పకు, లేకపోతే ఇక్కడ ఊరంతా చెప్పకు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు. మందీప్, వంశీ. అంటే వాళ్ళు నీ పేరు చెప్పారు కాబట్టి నువ్వు వాళ్ళ పేర్లు చెప్తున్నావా? బాగా ఇష్టమేనా? ఏంటి మీ చాక్లెట్లు, బిస్కెట్లు ఏమైనా కొనుక్కొచ్చుకుంటే పంచుకుంటారా? అందుకోసం బెస్ట్ ఫ్రెండ్సా? అవునా? వాళ్ళు కూడా అందుకోసం చెప్పారా నీలాగనే? కలిసి ఉంటారు. స్కూల్కి పోయి వచ్చిన తర్వాత అందరూ ఒకే స్కూల్ కాదు కదా, డిఫరెంట్ వేరియన్స్ స్కూల్ కదా. ఓకే, నీ ఫేవరెట్ గేమ్ ఏంటి చెప్పు? క్రికెట్, ఖోఖో, ఐస్ అండ్ వాటర్. ఓకే, ఇందాకలా చెప్పాడులే మీ ఫ్రెండ్ ఐస్ అన్న, ఇది అన్నావుగా, ఏం గేము? ఐస్ అండ్ వాటరా? ఓకే, గేమ్స్. ఓకే, సినిమాలు చూస్తావా? ఏం సినిమా చూసావు? నీ ఫేవరెట్ హీరో ముందు చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? పుష్ప. అల్లు అర్జున్ ఫ్యాన్సేనా మీ బ్యాచ్? ఓకే, నీకేం నచ్చింది అల్లు అర్జున్లో? పుష్ప సినిమా. ఎందుకు నచ్చాడు? హీరో, ఫేవరెట్ హీరో ఎందుకు అయ్యాడు? ఆయన ఫ్యాన్స్ ఎందుకు అయ్యాను? ఎందుకంటే ఫైటింగ్ బాగా చేస్తా. నీకు వచ్చా మరి ఫైటింగ్స్? ఫ్రెండ్స్ని కొడుతుంటావా మరి? ఓన్లీ సీ అండ్ ఎంజాయ్, చూసి ఆనందించటమే, అంతేనా? నీ ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా గొడవ పడతావా మరి? ఒకసారి కూడా గొడవ పడలేదా? ఒక్కసారి కూడా? నువ్వు అబద్ధాలు చెప్తున్నాను, కన్ఫామ్గా అబద్ధాలు చెప్తున్నావు. కామన్గా గొడవ బాగు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటా ఉంటా కదా, పెట్టుకుంటా ఉంటా కదా. సరే, ఓకే, పెట్టుకున్నాను. నేను కూడా చిన్నప్పుడు చైల్డ్హుడ్లో పెట్టుకున్నాను. సో ఎందుకు వస్తాయి నీకెందుకు వాళ్ళతో గొడవలు వస్తాయి చెప్పు? క్రికెట్ దగ్గర గొడవలు వస్తాయి, వాళ్ళకి బ్యాటింగ్ అని అన్నప్పుడు నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకుంటా. ఓకే, మరి తర్వాత నువ్వు మాట్లాడతావా వాళ్ళు మాట్లాడతారా నీతోని?
ఫస్ట్ తర్వాత వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడతావు, నువ్వే పలకరిస్తావు, వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను. లేకపోతే నువ్వు మాట్లాడు. వాళ్ళు ఏం నవ్వుతున్నారు, నువ్వే మాట్లాడతావు అంటున్నారండి. వాడు వచ్చి మాట్లాడతాడు. నువ్వే వచ్చి మాట్లాడతావు అంటున్నారు కదా. అంటే మిస్టేక్ ఎవరిదైతే వాళ్ళు ఎక్స్క్యూజ్ అని అది అడగవచ్చు. ఇప్పుడు నేను ఒక బై మిస్టేక్ నాకు జరిగింది అనుకో, నేను కూడా సారీ చెప్తాను నా ఫ్రెండ్స్కి. అంటే మీ ఏజ్ గ్రూపే కదా, నా ఏజ్ గ్రూప్లో కూడా తెలిసే ఇబ్బంది ఉండదు నా సర్కిల్లో. ఎక్కడైనా తెలియక ఏమైనా ఇబ్బంది జరిగితే నేను ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతాను. నేను తప్పేం లేదు. అందులో మీ పెద్ద గొడవలు ఏమి ఉండవు కదా, మీకు ఆటల దగ్గరే కొంచెం ఈగో ఇష్యూస్. ఓకేనా? ఓకే. సినిమాలు ఏం చూసావా? పుష్ప చూసావా? ఇంకా పుష్ప 2 రిలీజ్, మరి పేపర్ చూస్తున్నావా మరి ఎప్పుడు రిలీజ్ అనేది? ఓకే ఓకే. దాని తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పావా? ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెనా, మటనా, లేకపోతే కూరగాయల? చికెన్ ఎన్ని పీసులు తినలేస్తావు? 30. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. 30 పీసులు అంటే 1/2 కేజీ తినాలా? 1/2 కేజీ. ఒక్కొక్క పీసు ఇంతలో ఉంటుంది. పీసులు అంటే ముక్కలు, మాంసం ముక్కలు. 30 తింటావా? అంటే ఒకసారేనా, పొద్దున, మధ్యాహ్నం, నైట్ కలిపి? నువ్వు అనేది నేను మంచూరియా కాదు, చికెన్ కర్రీలో ముక్కలు 30 ముక్కలు తింటావా? అబద్ధాలు ఆడుతున్నాను. 1/2 కేజీ తిన్నట్లు లెక్కను అని అబద్ధాలు ఆడుతున్నాయి ఈ విషయంలో. సరే, నీ ఫేవరెట్ ఫుడ్ వైట్ రైసా, లేకపోతే సాంబార్ రైసా, పెరుగన్నమా, ఏంటి? ఏమి ఇష్టం? వైట్ రైస్, కర్డ్ రైస్. ఓకే. టిఫిన్స్, నీకు ఇష్టమైన టిఫిన్స్? ఇడ్లీలు, బోండాలు, దోశలు, వడలు, గారెలు, బూరిటాలు, ఏది ఇష్టం? దోశ, పూరి, బోండా. దోశ అయితే ఎన్ని తింటావు? నాకు అది ఇష్టం. ఎన్ని దోశలు అయితే నీకు సాటిస్ఫై తినలేస్తావు? 5 దోశలు తింటావు. పూరి అయితే ఎన్ని పూరీలు తినలేస్తావు? 2 పూరీలు సరిపోతాయి. బోండాలు అయితే ఎన్ని బోండాలు సరిపోతాయి? 5. పండ్లు పొలాలు ఏమి ఇష్టం నీకు? లిచ్చి మీన్స్ తెలుగు బోలో పండు పేరే లిచ్చినా? ఓకే. అందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుందా? ఇంకేం పండ్లు పొలాలు ఇష్టం? మ్యాంగో, యాపిల్, ఆరెంజ్. ఓకే. వాటర్ మిలాన్. మ్యాంగోస్ అయితే ఎన్ని తినలేస్తావు? 3 సరిపోతాయి. యాపిల్స్ అయితే? 2. ఒక జామకాయ తింటే 3 యాపిల్స్ తిన్నట్లు లెక్క. తెలుసా మీకు అది? అన్ని పోషక విలువలు ఉంటాయి ఒక జామకాయలో. ఈసారి జామకాయ కూడా ట్రై చేయండి. లోకల్ ఇది కదా. అంటే నువ్వు 6 యాపిల్స్ తిన్నట్లు లెక్క. అంటే పోషక విలువలకు సంబంధించి నేను అనేది. ఓకేనా? ఓకే. పండ్లు పొలాలు. ఆకుకూరలు తింటావా? యూ డోంట్ లైక్ ఆకుకూరలు తినవా? ఓకే. నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు? సైన్స్ టీచర్. ఏం పేరు సార్ పేరు? న్యూ స్కూల్ జాయినింగ్. కొత్త స్కూల్లో జాయిన్ అయ్యావా? ఓకే. వాట్ ఇస్ యువర్ నేమ్ బాస్? దేవ్. ఏం దేవ్? సహదేవా? మహాదేవ్ అంటే తెలుసా? మహాశివుడి పేరు అది. మహాశివుడి పేరేనా అది? నీ ఫేవరెట్ గాడ్ చెప్పు. నీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పు. శివుడేనా? ఏం చదువుతున్నావు? 5th. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా? పెద్ద అయితే ఏమవుతావు? డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? మరి చాలా కష్టపడాలిగా డాక్టర్ అంటే. నీకు అంత ఓపిక ఉందా ఓపిక? డాక్టర్ అవుతావు అనుకో, మరి పేషెంట్స్ ఇసుకిస్తారు, మరి ట్రీట్మెంట్ చేయలేస్తావా? ఒపీనియన్ ఏమైనా మార్చుకునే ఆలోచన ఉందా? అంత రిస్క్ ఎందుకని? డాక్టర్ అయితే పొద్దుగాల రిస్క్ ఎందుకు? మనం ఇంజనీర్ లేకపోతే టీచర్ అయితే మంచిగా ఉద్యోగం చేసుకుని సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేట్లా అనిపిస్తుందా మళ్ళీ ఏమన్నా? డాక్టర్ అంటే మీరు చాలా క్రిటికల్ ఉంటుంది కదా, కేసులు ఇవన్నీ ఇప్పుడు టెన్షన్. ఓకేనా? అట్లయితే రిస్క్ అయినా ఓకేనా? డాక్టరే చదువుతావు. ఓకే. నీ ఫేవరెట్ గేమ్స్ చెప్పు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, షటిల్. ఓకే. ఇంకా నీకు ఇష్టమైన ఫుడ్ హ్యాబిట్స్ చెప్పు. మ్యాంగో. పండ్లు పొలాలా చెప్పు. పండ్లు పొలాలు. మ్యాంగో, యాపిల్, పపాయ మీన్స్ బొప్పాయి. ఓకే. నీ ఫుడ్ ఐటమ్స్, అన్నం, వైట్ రైస్, బగారా, వీటిలలో బిర్యానీలలో వాటికి సంబంధించి చెప్పు. ఏమి ఇష్టం? వైట్ రైస్లో కూరగాయలా లేకపోతే నాన్ వెజ్జా? కూరగాయలు. ఏం కూర ఇష్టం నీకు కూరగాయలలో?
దోసకాయ, పప్పు, ఆలుగడ్డ. ఇవి అయితే తినేస్తావు ఇక. పెరుగు అట్లా ఏమైనా వాడతావా? ఎప్పుడైనా పెరుగు మజ్జిగ వాడతావా? ఓకే. నాన్ వెజ్ తింటావా? నాన్ వెజ్ అస్సలు తినవా? ఎప్పుడైనా ఒకసారి? నేను తినలే, మా తమ్ముడు తినలేదు. నాన్ వెజ్ ఒక్కసారి కూడా తినలేదు ఇంతవరకు? బ్రాహ్మిన్సా మీరు? ఓకే. ఏదైనా ఎవరెవరు ఇష్టం లేదు ఇప్పుడు దానికి సంబంధించి. ఓకే, నీ సినిమాలు చూస్తావా? చూస్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? పుష్ప. అంతా మీ బ్యాచ్ అంతా పుష్ప బ్యాచేనా? మరి అంతా రిలీజ్ రోజు చూస్తారు. ఈసారి పుష్ప 2 రిలీజ్ రోజు స్కూల్ డుమ్మా కొట్టి. హీరోయిన్, ఫేవరెట్ హీరోయిన్ ఉన్నారా? ఓన్లీ హీరోయినేనా? హీరోయిన్తో సంబంధం లేదు. ఎందుకని మీ బ్యాచ్ అంతా హీరోయిన్ అంటే ఎవరు ఇంట్రెస్టెడ్గా లేరు? హీరోయిన్ వద్దు, హీరోనే కావాలా. ఎందుకు? మంచి ఫైటింగ్లు, డ్యాన్స్లు అట్లా. మరి ఏదైనా పాటకి ప్రాక్టీస్ చేశారా మీ ఫ్రెండ్స్ అంతా? మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ పాటకి ప్రాక్టీస్ టీవీ పెట్టుకొని వీడియో పెట్టుకొని దాన్ని అట్లా డ్యాన్స్ చేసేసి అట్లా? ఓకే. మరి పుష్ప పుట్టినరోజు ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటారా మీరు? అవును, నీ పుట్టినరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? నీ పుట్టినరోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు? పొద్దున్నే లేచి బ్రష్ చేసి, లేకపోతే బ్రష్ చేయకుండా బ్రష్ చేస్తావు పుట్టినరోజు? పుట్టినరోజు బ్రష్ చేసి, తలస్నానం చేసి గుడికి వెళ్తావా? ఓకే. తర్వాత ఏం చేస్తావు? చాక్లెట్లు పంచుతావా? కొత్త బట్టలు వేసుకొని, లేకపోతే ఉన్నోట్లలో వాషింగ్ చేసిన బట్టలు వేసుకొని చాక్లెట్లు పంచుతావా? కేక్ కటింగ్లా? చాక్లెట్లు పంచుతా. ఒక్కొక్కటి ఇస్తావా? రెండు ఇస్తావా? బెస్ట్ ఫ్రెండ్స్కి 3 ఇస్తా. మామూలు ఫ్రెండ్స్కి అయితే ఒక్కొక్కటి ఇస్తావా? కాదు, ఒక 2 ఇస్తావు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నీ దృష్టిలో బెస్ట్ ఫ్రెండ్స్ అయితే 3 ఇస్తావు వాళ్ళకి. మరి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక మామూలు ఉన్నాడు అనుకో, వీడికి 2 వాడికి 3 ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అట్లా కాదు, అందరికి. ఇప్పుడు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు 2 ఇస్తావు. కాదు, ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకో, నేను ముగ్గురికి 3 or 2 ఇస్తా. ముగ్గురు కలిపి 3 చాక్లెట్ల 3 9. ఎన్ని ఇస్తావు ఒక్కొక్కళ్ళకి? అందరికా? ఒక్కొక్కళ్ళకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఎన్ని ఇస్తావు? ఒక 2 ఇస్తా. ఒక్కొక్కళ్ళకి 2, 3 into 2 6 ఇస్తావా? ఓకే. నా ఫుడ్ ఐటమ్స్ అవి తినవు, నాన్ వెజ్ తినవు, కూరగాయల భోజనం చేస్తావు. ఓకే. టిఫిన్స్ ఏమి ఇష్టం నీకు? దోశలు ఎన్ని దోశలు అయితే హ్యాపీను, మంచిగా ప్రశాంతంగా? ఒక దోశ సరిపోద్దా? 2-3 తింటావా? 2 అయితే ఓకేనా? ఇంకేమి ఇష్టం టిఫిన్స్లో? ఇడ్లీ అయితే సరిపోతాయి. నాకు 5-6. ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను చాలా తినేవాడిని, 10 దాకా తినేవాడిని, తర్వాత 8, ఇప్పుడు 4-5 కూడా తినలేకపోతున్నాను. మీరు పెరిగే పిల్లలే కాబట్టి మీరు తినొచ్చు. ఎన్ని తినలేస్తావు? 2 సరిపోతున్నాయా? 2 ఇడ్లీ సరిపోతాయి? ఎక్కువ ఆకలి వేసినప్పుడు 4 తింటా. మామూలు అప్పుడు 2 తింటావా? ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ వంశీ వీళ్ళేనా? ఈ బ్యాచేనా? మీ బ్యాచ్ తొట్టి గ్యాంగా? మంచి ఫ్రెండ్సా? మంచి గ్యాంగేనా? అంటే నువ్వున్నావు కాబట్టి మంచి గ్యాంగా, లేకపోతే వాళ్ళు కూడా మంచి గ్యాంగేనా? నువ్వున్నావు కాబట్టి బెస్ట్ గ్యాంగా, లేకపోతే నువ్వు లేకపోతే వాళ్ళు తొట్టి గ్యాంగ్ అవుతారా? కాదు, అట్లా కాదు. నువ్వున్నా లేకపోయినా మంచి గ్యాంగేనా వాళ్ళు? ఓకే. ఎవరు తొట్టి గ్యాంగ్ అన్నారు కదా మీ బ్యాచ్? ఒక రోజు నేను వస్తుంటే 1 month బ్యాక్ ఆ తొట్టి గ్యాంగ్ పోతుంది అన్నారు. మాకనలే, వేరే బ్యాచ్? వేరే వాళ్ళకే, ఎవరో ఒక వేరే నుంచి వచ్చారుగా, వాళ్ళకి అన్నారు. ఓకే. క్రికెట్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత క్రికెట్ సీరియల్స్ చూస్తారా మీ ఫ్రెండ్స్ అంతా? టీవీ చూస్తారా అసలు? టీవీ చూస్తాం. ఏం చూస్తారు మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ నువ్వు మీ ఫ్రెండ్స్? నేనా? నా ఫ్రెండ్స్ అయితే తెలియదు, కానీ నా ఫ్రెండ్స్ అయితే కార్టూన్లే చూస్తారు ఎక్కువ. నువ్వేం చూస్తావు? నేను నా ఫేవరెట్ సినిమా వచ్చిందిగా అదే చూస్తా, ఇంకా కార్టూన్లే చూస్తా నేను. ఓకే. పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. ఓకే. మరి బాగా డబ్బులు వసూలు చేస్తావా? పేద ప్రజలకు సాయం చేస్తావా డాక్టర్ అయితే? సాయం చేస్తా. అలా ప్రజల్ని పీడించి డబ్బులు గుంజవా? అట్లా ఉండదు, హెల్పింగ్ నేచర్తో పనిచేస్తావు. ఓకే. అవును, నీ ఫేవరెట్ గేమ్స్ అడగలే, ఏమేమి గేమ్స్ ఆడతావు? క్రికెట్, కబడ్డీ, ఖోఖో, షటిల్. ఓకే. షటిల్ ప్లేయర్సేనా? షటిల్ మీరు ఇక్కడ కోర్ట్ వేసుకోవచ్చు కదా మరి? ఈడు కాదు, నా ఫ్రెండ్ వంశీ వాళ్ళ ఇంట్లో ఆడుతాం. ఇక్కడ కూడా మీరు కోర్ట్ వేసుకోవచ్చు శుభ్రం చేసుకొని, ఇంతవరకు ఎనీ టైం ఆడుకోవచ్చు కదా ఇక్కడ. వర్షం వచ్చిన రోజు తప్పితే ఇక్కడ మంచిగానే షటిల్ ఆడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడతాం, అందుకే షటిల్ ఆడట్లేదు. క్రికెట్ ఎక్కువ అందరికీ నచ్చుతుంది, అందుకే.
షటిల్ అంటే బ్యాట్లు ఉండాలి, వెంగిపోతుంటాయి. క్రికెట్ అయితే బ్యాట్లు ఖర్చు ఎక్స్పెండిచర్. బ్యాట్లు అయితే ఉన్నాయి కానీ అంతమంది ఉన్నారని బోర్ కొట్టింది. ఇద్దరే ఆడాలని లేకపోతే నలుగురు ఆడాలి కదా షటిల్ అయితే. అందరూ ఆడొచ్చు కానీ మిస్లు అయిద్దిగా 5 మిస్సెస్ 3 మిస్సెస్ అట్లా పెట్టుకుంటారుగా. ఎవరైతే ఊడిపోతారో దాని తర్వాత వేరే ఓడి దిగుతాడు. అందుకోసం అది బోరింగ్గా ఉంది. క్రికెట్ అనుకో అందరూ కాదు, ఏ గేమ్ అయినా మంచిదే కానీ క్రికెట్ అందరూ ఆడుకుంటుంటే నిన్ను కూడా ఆడుకుంటా. అదేలే, క్రికెట్ అయితే అందరూ సాటిస్ఫైగా ఉంటారా? ఎక్కువ మంది సాటిస్ఫైగా ఉంటారు ప్లేయింగ్ గేమ్. ఓకేనా? అంటే టీమ్స్ కోరుకొని ఆడతాం. ఎవరికి నచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు కోరుకుంటారా? నచ్చిన కాదు, బాగా ఆడేవాడిని కోరుకుంటారా? నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు కెప్టెన్ అయ్యావు అనుకో, మీ ఫ్రెండ్స్ని కోరుకుంటావా? నీ టీం గెలవడం కోసం బాగా ఆడేవాళ్ళని కోరుకుంటావా? మా టీం గెలవాలి అట్లా అట్లా నేను ఎవరైతే మంచిగా ఫ్రెండ్స్ని కోరుకుంటావా? నేను ఒకటి చెప్పు, నువ్వు కెప్టెన్వి నీ టీంకి, అవతల ఒక టీం ఉంది, నీ ఫ్రెండ్స్ అను బాగా ఆడే ప్లేయర్స్ ఉన్నారు, ఎవరిని కోరుకుంటావు అప్పుడు? ఫ్రెండ్స్ని. మరి ఓడిపోద్ది కదా నీ టీము ఫ్రెండ్స్ ప్లేయర్స్ కాకపోతే. అట్లా ఊడిపోతారు వాళ్ళ. ఇప్పుడు ప్లేయర్స్ని కోరుకుంటావా ఫ్రెండ్స్ని కోరుకుంటావా అంటే ప్లేయర్స్నే కోరుకుంటారు కదా. ప్లేయర్స్ని కోరుకుంటారు కానీ నేను ఫ్రెండ్స్ని కోరుకున్నాను. మరి ఫ్రెండ్స్ మరి ప్లేయర్స్ కాకపోతే ఓడిపోతావు కదా నువ్వు నీ టీము. కానీ వాళ్ళు నాకు ఎక్కువ నచ్చుతారు. మరి ఓడిపోయినా ఏం లేదు కానీ ఫ్రెండ్స్ కావాలా నీకు? ఇప్పుడు ఎన్నిసార్లు అయినా అంతేనా ఏమన్నా మార్చుకుంటావు ఈ ఒపీనియన్? కాదు, తర్వాత ఇంకోసారి ప్లేయర్స్నే కోరుకుంటావు పొద్దాగల ఫ్రెండ్స్తో బోర్ కొట్టి? బోర్ ఏం కొట్టదు. ఏంది మీ ఫ్రెండ్స్లో అంతా ఏమున్నది వాళ్ళనే కోరుకోవడానికి నువ్వు కెప్టెన్ అయితే? వాళ్ళ నువ్వేం కోరుకున్నా? ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అన్ని ఏమన్నా చెప్తే కొనిస్తారు, నన్ను సైకిల్లో రౌండ్లు వేయించుకుంటారు. సైకిల్ మీద తిప్పుతున్నారు, ఏమైనా కొనిస్తున్నారు కాబట్టి అందుకోసం వాళ్ళని కోరుకుంటావు నువ్వు కెప్టెన్ అయితే? కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ చిన్న నుంచే ఉంది అందుకే. ఓకే, మరి నీ ఫ్రెండ్స్ ఏదో నీ మీద కంప్లైంట్ చేశారు కదా, నీ ఇష్టం వచ్చినప్పుడే వస్తావు, నీ ఇష్టం వచ్చిన సేపు ఆడుకొని నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతావు అని అంటున్నారు కదా? అంటున్నారు కానీ వాడొక్కటే అంటుండే, ఇంకెవరు అనట్లే. అవునా? నువ్వు చాలా తెలివిగా చెప్తున్నావు కదా. మీ ఫ్రెండ్స్ అందరూ అన్నారన్నమాట. అంటే కరెక్షన్ కోసం చెప్తున్నాను నేను, నిన్నేమి కించపరచడం కాదు. మీ పిల్లలే ఎదిగే ఏజ్ కాబట్టి మీ ఏజ్ గ్రూప్లో అడ్జస్ట్మెంట్స్ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. నాతో సహా కూడా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా జరిగితే అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి నీ మిస్టేక్ని మీ ఫ్రెండ్స్ రేజ్ చేశారు కదా, నేముంది మరి సెట్ చేసుకొని ముందుకు వెళ్తావా? ఓకేనా? మరి ఇంకేంటి ప్రోగ్రామ్స్? రేపు సండే కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ అంతా? టీవీ చూడటమా, క్రికెటా, సైక్లింగా? పొద్దునైతే ఎండ ఉంటుందిగా అందుకే ఎవరు రాడు. సాయంత్రము మంచిగా క్రికెట్ ఆడుకుంటాం. మరి మార్నింగ్ అవర్స్లో ఏం చేస్తారా మీ బ్యాచ్? ఇండోర్ ఏమన్నా టీవీ చూస్తారా, ఏం చేస్తారు? మాదా సైకిల్ తీసుకొని తిరుగుతారు. సైకిల్ తీసుకొని తిరుగుతారు, వాళ్ళు సైకిల్ తీసుకొని వస్తారు, నన్ను పిలుస్తారు. ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి మీకు మీ టీంకి, మీ బ్యాచ్కి? 3 సైకిళ్ళు, 4 ఉన్నారు. ఒక సైకిల్ మీద 2, మిగతా 2 సైకిల్ మీద ఒక్కొక్కళ్ళు. వేరే వాళ్ళు ఫ్రెండ్స్ అట్టుంటారుగా, వాళ్ళని ఇప్పించు. అవును, మీరు ఎక్కడెక్కడ దాకా పోయి వస్తారు సైకిల్ మీద? సైక్లింగ్ ఎంత దూరం పోయి వస్తారు? మర్రి చెట్టు దాకా పోయి వస్తారు. ఓకే, ఏంది సరిహద్దా మీ ఫ్రెండ్స్కి మర్రి చెట్టు అనేది? లేకపోతే అక్కడ జనం ఎవరు ఫ్లోటింగ్ ఉండదు, ఈ ఎక్కువ రష్ ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తుంటారా? కాదు, అక్కడే ఊకే వెళ్ళిపోద్ది. అంటే పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు కదా అక్కడ, అందుకోసం అక్కడ సైక్లింగ్ చేస్తారా? నేను కూడా ఆ రూట్లో నుంచి వస్తుంటే ఒక్కొక్కసారి అక్కడ ఏమి ఉండదు, మ్యాక్సిమం ట్రాఫిక్ ఉండదు. 10కి 9% దాకా ట్రాఫిక్ ఉండదు. ఎప్పుడన్నా 1-2 బండ్లు వస్తుంటాయి కదా. డైరెక్ట్ వెహికల్స్ కూడా అంతగానో రావు, పెద్ద వెహికల్స్ అసలే రావు, ఎందుకంటే రోడ్డు మధ్యలో మర్రి చెట్టు ఉంది కదా. కదా, పెద్ద వెహికల్స్ అసలు రావు. 2 వీలర్స్ కూడా రేర్గా వస్తాయి, ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది రేర్. అందుకోసం మీకు ఇబ్బంది ఏముండదు. ఎటు ఎడమవైపు జరుగుతారా, కుడివైపు జరుగుతారా? కుడివైపు జరుగుతారా, ఎడమవైపు జరుగుతారా బండి వస్తే? ఇట్లా రోడ్డుకి ఎడమవైపా కుడివైపా? ఎప్పుడైనా రోడ్డును వెళ్ళేటప్పుడు ఎడమవైపే వెళ్ళాలి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం. మీ టీచర్స్ చెప్పారా ట్రాఫిక్ రూల్స్? ఎడమవైపునే వెళ్ళాలి. కుడివైపున వెళితే వాళ్ళు అటు వస్తుంటారు కదా, యాక్సిడెంట్ జరుగుతాయి. అందుకోసం మనం వెళ్ళేటప్పుడు ఎడమవైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంకేమైనా చెప్తాను నాతోని? ఓకే, మరి ముగిద్దామా?